న్యూ టీవీ న్యూస్ కు స్వాగతం. జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట పట్టణం పేట వీధిలో గల ఎన్టీఆర్ చిల్డ్రన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం పార్టీ ఆవిర్భావం నుంచి నేటికి కొనసాగుతున్న పార్టీ సీనియర్ కార్యకర్తలు నాయకులకు రమణమూర్తి మరియు ముఖ్య నాయకుల చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని రమణమూర్తి మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ సైకో పాలన దుష్ట పాలనను ప్రతి ఒక్కరూ గద్దె దించాలని, బీసీలు శ్రమజీవులు చారిత్రాత్మకంగా కానీ వారసత్వ పరంగా కానీ ఆర్థిక వనరులు లేక కుల వ్యవస్థల వల్ల అణచివేయబడుతున్న ప్రజల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే స్ఫూర్తితో శ్రమతో ప్రగతి సాధ్యమని, బీసీలలో ఎదుగుదలకు పార్టీ భావజాలంగా గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిరంతరం శ్రమించిన అప్పటి ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు జీవన శైలి బీసీల జీవన శైలికి దగ్గర అని అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో గల అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సాధారణ వ్యక్తి అంటే మామూలు పదవిపరంగా అయినప్పటికీ ఒక సినీ రంగంలో మకుటం లేని మహారాజు మన రాష్ట్రాన్నే ఉబుర్లు ఊరించాడు. అతనికి అంతవరకు రాజకీయ చరిత్ర లేదు. పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే అధికారం చేపట్టాడంటే ఎటువంటి జన సమూహం శక్తి ఉందో ఓసారి మనం అర్థం చేసుకోవాలి. రా కదలిరా తెలుగుదేశం పార్టీ పిలుస్తుందని పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల వారు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వారు అవేళ కదిలి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగం, రాష్ట్రంలో కాదు దేశానికే ఒక ఆదర్శంగా ఏర్పడే రాష్ట్రం తెలుగుదేశం అయ్యింది. ఆ వేళ వరకు పేదవాడికి పెన్షన్ లేదు. అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే 30 రూపాయలకి పింఛన్ పథకాన్ని పెట్టారు. ఆ వేళ వరకు తినడానికి గురన్నం దొరికేది కాదు. పేదవాడికి పట్టడన్నం దొరకాలనే ఆలోచనతో 2 రూపాయల కిలో పథకం పెట్టాడు.